సేఫ్ ఇన్ క్రైస్ట్ పరిచర్య బాధితులకు ప్రభువు నామున్న శుభములు. ప్రార్థనా గడియలకు స్వాగతం. రండి దేవునితో మాట్లాడుకుందాం. పేదల మధ్య జరుగుతున్న ఈ పరిచర్య ఎంతో భారభరితమైనది. దేవుని మహాకృప చేత పరిచర్య అవసరములకే కాక మీరు నా వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ మీ చేతులు చాపుతున్నారు. దేవుడు చూస్తున్నాడు. మీ ఫలమును మీరు పోగొట్టుకొనరు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు మనతో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు నూతన క్రియ చేయుచున్నాను అని అంటున్నాడు. నూతనమైనది అంటే ఇంతకు మునుపు లేనిది అని అర్థం. ప్రియులారా, మనము ఈ లోకమునకు సిలువ వేయబడి ఉన్నాము. క్రీస్తునందు మనము నూతన సృష్టి. మన ప్రాచీన స్థితి లోకమును అనుసరించింది. అది పాతిపెట్టబడి గతించిపోయింది. ఇప్పుడు క్రీస్తునందు నూతనంగా మొలకెత్తుతున్నాం. మొలకెత్తిన మొలకగానే ఉండదు కదా. మార్కు సువార్త 4వ అధ్యాయం 31-32 వచనాలు. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములు అన్నిటికంటే చిన్నదే, కానీ విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కల కంటే పెద్ద కొమ్మలు వేయును కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలది అని అనెను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన ఆత్మీయ జీవితంను మరో మెట్టుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఇది క్రొత్త కార్యము. అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నూతనంగా అభిషేకిస్తున్నాడు. దేవుడు దీని గురించి ఆలోచింపమంటున్నాడు. ఎన్నో పనిపాటలను బట్టి పరిగెడుతున్న నీకు కావాల్సింది ఒకటే, అదే ఆత్మీయ జీవితంలో వృద్ధి. ఒకసారి మనలోనికి తొంగి చూద్దాం. మన ఆత్మ ఫలిస్తోందా? ప్రియులారా, మీ ఆశీర్వాదాల మూలము ఇక్కడే ఉంది. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలని ప్రార్థించున్నాను. ప్రియులారా, వింటున్నారా? మన గురి పరలోకం. ఈ లోకము, ఈ లోక ఆశయు గతించిపోతోంది. మన ఆత్మ గురి ఏ వైపు ఉందో చూసుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడల, ఏది సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోనండి. శ్రోతలు, మీరు నడవవలసింది ఈ మార్గంలోనే. ఇది ఇరుకైన మార్గం, కానీ దేవుని అన్ని వాగ్దానములు, వాటి నెరవేర్పు, మన ప్రార్థనలకు జవాబు ఈ మార్గ ప్రయాణంలోనే దొరుకుతాయి. కీర్తనలు 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారమకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ప్రియ సహోదరి సహోదరులారా, అరణ్యము అంటే శ్రమల మార్గం. మీరు ఇలాంటి స్థితిలోనే ఉన్నారా? భయపడకండి. దేవుడు త్రోవను సిద్ధపరుస్తున్నాడు. ఈ త్రోవ గొప్ప విడుదల నీ జీవితంలో కలగజేస్తుంది. ఈజిప్టు నుండి కనానుకు ఇశ్రాయేలు జనాంగం అరణ్య మార్గం ద్వారా ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలోనే వారు ఎర్ర సముద్రం పాయలుగా చీలడం, బండల నుండి నీరు రావడం లాంటి అద్భుతాలు చూశారు. ఒకవేళ ఎడారి లాంటి స్థితిలో ఉన్నావేమో. ఎడారి బలహీనత గుర్తు. ఇక్కడ ఫలించడానికి ఏ ఆధారం ఉండదు, కానీ దేవుడు అంటున్నాడు, నదులు పారజేస్తాను అని అంటున్నాడు.
ప్రియులారా, మనము దేవునికి ఎంతో విలువైన వారం. ఆయన మనల్ని జీవజనములతో తెప్పరిలా చేస్తాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు దాని పొడుపులో నుండి జీవజనదులు పారునని బిగ్గరగా చెప్పాను. ప్రియ విశ్వాసి, వింటున్నావా? నీ జీవితం అరణ్యం లాంటి శ్రమల ద్వారా, ఎడారి లాంటి వేదన మార్గం ద్వారా ప్రయాణిస్తుందా? ఓర్పు కలిగిండు, ఎదురు చూడు. దేవుడు నిన్ను ఆశీర్వించడమే కాక అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఇంకా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా కావాలంటే ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రియులారా, దేవుడు మనతో తన దాసుని ద్వారా మాట్లాడాడు. రండి, మనం ఆయనతో మాట్లాడుదాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, కృపలచే మమ్మను అన్ని విషయాల్లో చేపట్టుకొని నడిపించినందుకు వేవేల స్తోత్రం తెలియజేస్తున్నాం. తండ్రి, మా యందు మీకు ఇష్టం లేని క్రియలుంటే వాటిని తెలియజేసి సరిదిద్దుకొనుటకు సమయము ఇవ్వండి. మీ అమూల్యమైన రక్తం చేత కడగండి, పరిశుద్ధాత్మ చేత నింపండి. మీ చిత్తము చొప్పున మా పట్ల మీ ఉద్దేశాలు నెరవేర్చండి. క్రీస్తు ఐశ్వర్యం చొప్పున ప్రతి ఆర్థిక, సామాజిక, సాంఘిక అవసరాలను తీర్చండి. ప్రభు, మీ గాయపడిన హస్తం చేత ముట్టి ప్రతి బలహీనత నుండి, అనారోగ్యం నుండి విడుదల దయచేయండి. తండ్రి, మా ఆత్మీయ జీవితం వర్ధిల్ల చేయండి. పనికిరాని విరిగిన పాత్రలుగా పడి ఉన్న మమ్మల్ని మీ పనిముట్టుగా, విలువైన పాత్రలుగా మార్చండి. ఇరుకులో విశాలత కలగజేసిన దేవా, మీకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకును సకల విశ్వాసకును పరిశుద్ధులకును సదాకాలం తోడయుండునుగాక. ఆమెన్.